కథల ప్రపంచం. అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే నలుగురు కొడుకులున్నారు అతనికి. ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, చదువు అంటేనే ఇష్టం లేదు. బాగా చదువుకుని శాస్త్రాలను వంట పట్టించుకుంటేనే కదా గొప్పవారు, రేపటి రాజులవుతారు. కానీ చదువు అంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని శుద్ధ మొద్దులా అంటే కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగు ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు. అందుకనే మనిషి అన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు, వివేక జ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్ను లాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం, బతుకంతా చీకటే. పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపైంది. కొలువు చాలిస్తున్నామని చెప్పి చరచర అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధతో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్ని విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలిచివేసింది. పిల్లల అరుపులు కేకలు వినిపిస్తుంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకు చూశాడు రాజు. ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయి అతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కానీ వీళ్ళేం పిల్లలు, వీళ్ళ వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా. దుఃఖం ముంచుకొస్తుంది. తలుకు వెలుకు రాళ్ళు తట్టెడు ఉండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలా 100 మంది మూర్ఖులు కొడుకులు ఉండడం కంటే ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు విద్యావంతులు అయిన పిల్లలు ఉండాలంటే గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. బాధపడి లాభం లేదు. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు? చదవనని వారు అనలేదే. చదివించడం లేదు కాబట్టే వారు అలా ఆడుతున్నారు. తప్పు తనదే. గారాబం చేసి అప్పుడే పిల్లలకు చదువులు ఎందుకు అనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదనుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు, విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకుని పండితులు అవుతారు. తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుంది అనుకున్నాడు. ఊరికే దిగులు పడే ప్రయోజనం లేదు. అడవికి రాజైన సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజునని నోరు తెరిచి కూర్చుంటే పనిమాల ఏ జంతువు వచ్చి నోట్లో పడదనుకున్నాడు. పిల్లలకి త్వరలోనే మంచి గురువును వెతకాలనుకున్నాడు. మొన్నాడు కొలువు తీరాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. అతను అలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషం అనిపించింది. అందరికీ నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు: ఆటలతో మునిగి తేలుతూ చదువు అన్నదే పట్టించుకొని నా పిల్లలకి రేపటి తరం రాజులకి నీతి శాస్త్రాన్ని బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. రాజు భయపడసాగాడు. అంతలో ఓ పండితుడు లేచి నిల్చున్నాడు. అతని పేరు విష్ణుశర్మ. రాకుమారులకు నీతి శాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడు అతను. ఆనందంగా చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కానీ చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా. రాకుమారులు చిలుకలు లాంటి వారు. అలాగే వజ్రాల గనులో గాజు పెంకులు ఉండవు. అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు. పొంగిపోయాడు రాజు. వజ్రాన్నైనా సానపెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంత రాజకుమారులైనా వారికి తగిన గురువు అవసరం. ఆ గురువుని నేనేనని నాకు అనిపిస్తోంది. అన్యదా భావించక రాకుమారులని ఓ 6 నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను, విద్యాబుద్ధులు నేర్పిస్తాను అన్నాడు విష్ణుశర్మ. మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు, యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు
సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళు అవుతారు. అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతిలో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే తప్పకుండా అన్నాడు విష్ణుశర్మ. ఓ మంచి ముహూర్తాన రాజకుమారులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. వారిలో ఒకటిగా ఆడిపాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ. ఆడాడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే అన్నారు రాకుమారులు. విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు. తదుపరి వీడియోల్లో విష్ణుశర్మ రాకుమారులకు ఎలాంటి కథలు చెప్పాడో, వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చింది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.